ఇస్తాను అప్పటికప్పుడు $1 మిలియన్ చెక్ ఇచ్చేసి అంటే 5.5 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చి మా ఇంట్లో ఫంక్షన్ పెడితే 400 మంది తెల్లవాళ్ళు మా ఇంటికి వచ్చారు. మా బ్యాక్ యార్డ్ ఇప్పుడు జయరాము మన ఇండియా భోజనం పెట్టే వాళ్ళందరికీ నవ్వారు అందరూ. అంటే మన ఇండియా భోజనం జయరాము వీళ్ళందరూ కలిసి పెట్టారు 4 రెస్టారెంట్లు. అన్నిటికంటే ముఖ్యం అది కాదు, తెల్లారి పొద్దున అంత పెద్ద యూనివర్సిటీ ఓపెనింగ్ ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతోంది. అమెరికాలో ఏదైనా ఫంక్షన్ అయితే అమెరికా జెండా పక్కన ఇంగ్లాండ్ జెండా కానీ కెనడా జెండా కానీ పెడతారు మామూలుగా. ఎందుకంటే అమెరికాకి దగ్గర 170 దేశాలు ఉన్నాయి. అందరికంటే దగ్గరున్న దేశం వాళ్ళకి. కానీ ఆ ఫంక్షన్కి మన ఇండియా జెండా పక్కన పెట్టారు. అమెరికా జెండా పక్కన మన ఇండియా జెండా పెట్టారు. ఇంగ్లాండ్ జెండా పెట్టలేదు, కెనడా జెండా పెట్టలేదు. నేను చెప్పే వాళ్ళకి, రేయ్ ఉప్పు తిన్న విశ్వాసం అంటే అది. రాత్రి మన ఇంట్లో భోంచేశారు, ఇవాళ మనకు గౌరవం ఇచ్చారు, అది గొప్పతనం. అయితే నేను అలానే ఇప్పుడు యూనివర్సిటీ లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్లు అంత పెద్ద యూనివర్సిటీలో డాక్టర్ లక్కిరెడ్డి ఆడిటోరియం అని పెద్ద ఆ ఊర్లో ఏ ఫంక్షన్స్ జరిగినా కానీ మా మీటింగ్ హాల్లో జరుగుతాయి. అలానే యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ఉంది, దాంట్లో కూడా దానికి లక్కిరెడ్డి స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఆ ఊర్లో ఉండే దాదాపు 150,000 మంది తెల్లవాళ్ళ ఊర్లో నేను ఒక పెద్ద అంటే ధర్మం చేసే వాళ్ళలో నెంబర్ 1 మనిషిగా అవార్డు ఇచ్చారు నాకు. నేను అంటే చిన్నతనంలో వ్యవసాయం కుటుంబంలో పుట్టి స్కూల్ మానేసి గొడ్లగా కాసేవాడిని. అంటే మాకు డబ్బులు లేక కాదు, ఆ రోజుల్లోనే మాకు చాలా డబ్బులు ఉండేవి. కానీ ఆ రోజుల్లో పద్ధతులు అవి. ఆ రోజుల్లో పద్ధతులు ఏంటి, గొడ్డపోవటం అనేది పద్ధతి 1940లో. అలాంటి మనిషిని అంత దూరం వచ్చాను. నేను ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే, వీళ్ళు చదువు పేదరికం ఇవన్నీ చెప్తున్నారు. వీరికి ముద్దుకృష్ణ గారికి పిల్లలకి చెప్పాల్సింది మెయిన్ ఏంటంటే, చేప పట్టుకోవటం నేర్పించటం బెటరు చేప ఇచ్చే కంటే అనేది ఒక సామెత. అంటే రోజు కొంచెం భోజనం. కానీ చేప పట్టుకోవటానికి గాలం ఇచ్చామనుకో, పట్టుకో చేతగానోడికి గాలం ఏం పని చేస్తుంది. కాబట్టి అది రైటే, ఇది రైటే. కానీ అందుకని నేను నేర్చుకుంది ఏంటంటే, చదువుకునే పిల్లలందరూ చదువు చెప్పించటం, ఏమీ చేతగాని వాళ్ళకి భోజనం పెట్టడం, అది ముఖ్యం. భోజనం బట్ట 20 సంవత్సరాల క్రితం వెలవడంలో జయరామ్ వచ్చిన అందరికీ తెలుసు. వెలవడంలో మధ్యలో నిలబడి చెప్పాం, మా ఇంటి ముందు నిలబడి ఊర్లందరికీ, నాన్న మన ఊర్లో ఎవరైనా సరే అన్నం లేకుండా పడుకోవద్దు. ఎవరికైనా సరే, ఎన్ని 100 మందికైనా సరే, నేను బ్రతికినంతకాలం ఊర్లో అందరికీ అన్నం లేని వాళ్ళందరికీ అన్నం పెడతాను నేను అని ప్రతి సంవత్సరం వాళ్ళందరూ ప్రతి నెల పెన్షన్ లాగా ఇస్తాము. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు అందరికీ బట్టలు కొని పెడతా పేదవాళ్ళందరికీ. ఇప్పుడు దాదాపు 650 మంది ఉన్నారు మా ఊర్లో. అట్లా అంటే ఇంకొక ఊరికి ఎందుకు చేరు, ఇంకొక ఊరికి ఎందుకు చేరు అంటే, ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయితే అంటారు. ఇప్పుడు ఇందాక సత్యం కంప్యూటర్ శ్రీనివాస్ గారు ఇద్దరు స్టూడెంట్స్ చెప్తా అన్నారు. ఇద్దరు స్టూడెంట్స్ మేము మా తానా వాళ్ళు కూడా చెప్తారు, మేము 21 జిల్లాకి 21 స్కాలర్షిప్ ఇచ్చాము. దుంపల దగ్గర 3 మిలియన్ పీపుల్ ఉంటాం, 35 లక్షల జనంలో మీరు ఒక స్కాలర్షిప్ ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? నేను మా ఊర్లో చదువుకునే పిల్లలందరికీ 3,000 మంది పిల్లలకు కూడా పుస్తకాలు నేనే కొని పెడతాను. ఎవరైనా సరే పిల్లలు తల్లిదండ్రులు చనిపోతే, పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరున్నా సరే, భర్త చనిపోవాళ్ళు, పిల్లలు చనిపోవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ బ్రతికినంతకాలం వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే వరకు నేనే చదువు చెప్పిస్తాను. నేనే బట్టలకి అన్నిటికి సంబంధించి డబ్బులు ఇస్తాను. ప్రతి నెల ఇవ్వటానికి కొందరు మనుషులు పెట్టాము. ఎందుకంటే మాకు ఈ దేశంలో ఎవరు లేరు. అమ్మ నాన్న పోయారు, అన్నల తమ్ములు మేము అందరం అమెరికాలోనే ఉంటాం 35 సంవత్సరాల నుంచి. మాకు ఇదే అన్ని వాళ్ళకి అందరికీ అడిగినంత ఇవ్వాలని ఉంటుంది, కానీ చాలా కష్టం. అందుకని నేను గోకులు ఇలాంటి వాళ్ళు కోరేది ఏంటంటే, ఎవరి ఊరికి వాళ్ళు కనీసం
మీ పుట్టినూరు కన్నా మీరు చేసుకుంటూ వస్తే తలా కొంత చేసుకుంటూ వస్తే ప్రతి గ్రామానికి కూడా మంచి జరుగుతుంది. నేను అదే చెప్పే శ్రీనివాసుకు కానీ గోకుల్ కానీ ఇలాంటి చిన్నవాళ్ళందరికీ నాకు ఇప్పటికే 71 సంవత్సరం వచ్చింది. నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు. కానీ ఎన్నో సంవత్సరాలకు సరిపోను బ్యాంకులో డబ్బులు వేసాను. మా ఊర్లో వాళ్ళందరికీ సాయం చేస్తాను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చదువుకునే వాళ్ళకి చదువు చెప్పించటం, చదువుకోలేని వాళ్ళకి, పేదవాళ్ళకి, చేతగాని వాళ్ళకి, ముసలి వాళ్ళకి అన్నం పెట్టడం, బట్టలు వేయటం, అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే డబ్బులు ముఖ్యం కాదు, కానీ చాలా ఇంపార్టెంట్. డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు అంటే ఏంటో అర్థమైంది. డబ్బులు ఉన్న వాళ్ళకి అర్థమైద్దో లేదో నాకు తెలియదు, కానీ డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు అంటే ఏంటో అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా ఇంటి పక్క వాళ్ళు అన్నం తినకుండా పడుకుంటే మనం అందరం పొట్టలు ఇంత రుబ్బేటట్లు తినటం, అన్నం తినొద్దని నేను అంటలేదు, కానీ ఎదుటి వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేయమని నేను ఎప్పుడు చెప్తాను అందరికీ. సూర్యుడు ఒక్కడే ప్రపంచం అంతటికీ వెలిగిస్తాడు. మనం కూడా చేతైనంత వరకు చేసాం, అందరికీ మనం ఏం చేయలేము, కానీ చేతనైనంత వరకు ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం అనేది మంచి అలవాటని నేను చెప్తూ, లక్ష్మీప్రసాద్ గారు ఇలాంటి పాలిటీషియన్లు వీళ్ళందరి ముందు మాట్లాడటం నాకు చేత కాదు. కానీ నేనేదో నేను చదువుకున్నవాడిని, చదువుకొని ఉద్యోగం చేసుకునేవాడిని, కాబట్టి నా చేత అయింది నేను మాట్లాడాను. నేను ఏదైనా తప్పులు మాట్లాడితే ఏమనుకోవద్దు. నేను శ్రీనివాస్కి, గోకుల్కి, ఇలాంటి వాళ్ళందరికీ చిన్నపిల్లలు చాలా ఫ్యూచర్ ఉంది, కష్టపడి పని చేయండి. కష్టపడి ముందు ధర్మం చేయాలంటే ముందు డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే ప్లాన్ వేయాలి, విజన్, ట్రై అది కింద పడితే మళ్ళీ లేవాలి, కింద పడితే మళ్ళీ లేవాలి, మళ్ళీ కింద పడితే మళ్ళీ లేవాలి, అంతేగాని వదిలిపెట్టకూడదు. సాధ్యమైనంత వరకు నేను ఆమె ఎగ్జాంపుల్, నేను ఒక్క కాణీ లేకుండా మొదలుపెట్టిన రోజు అంటే చదువు ఇచ్చాడు దేవుడు, చదువుతూ మొదలుపెట్టి మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాను, ఇన్ని కోట్లు ఎలా ధర్మం చేశాను, ఇన్ని కోట్లు ధర్మం చేసినా నేను పేదవాడిని కాలేదు, ఇన్ని కోట్లు ట్యాక్స్ కట్టినా నేను పేదవాడిని కాలేదు. కాబట్టి ధర్మం చేసి పేదోడు అయినోడు ఎవ్వడు లేడు ప్రపంచంలో. ట్యాక్స్ కట్టి పేదోడు అయినోడు ఎవ్వడు లేడు. అది రెండు గుర్తుంచుకోండి. ఎందుకంటే ట్యాక్స్ అనేది డబ్బులు ఉన్నోడి దగ్గరే తీసుకుంటారు. ధర్మం చేయటం అనేది కూడా మరి భగవంతుడు ఉన్నాడో లేడో నాకు మాత్రం తెలియదు, కానీ నేను మాత్రం ఎన్ని రూపాయలు ధర్మం చేసినా నా డబ్బులు నా దగ్గరే ఉన్నాయి, పిల్లలు సరిపోను. కాబట్టి పిల్లలకి తరతరాలకు సరిపోను ఉన్నాయి. పిల్లలు వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు, వాళ్ళు నాకంటే ఎక్కువ సంపాదించుకుంటున్నారు, బంగారంలాగా ఉన్నారు. కాబట్టి ధర్మం చేసి చెడిపోయిన వాళ్ళు, ధర్మం చేసి పేదవాళ్ళు అయిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. కాబట్టి ఎవరికైనా చేతైనంత వరకు సాయం చేయండి. మీరు యంగ్ పీపుల్, ఇందాక బాబు చెప్పాడు వసంతం వచ్చింది మన ఊరికని, అది చాలా ముఖ్యమైన విషయం. ఐ రియల్లీ అడ్మైర్ హిమ్. ప్లీజ్ గో 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 గో. ఎవ్వరు కూడా పని చేయకుండా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఒకటే ఉంది, పని చేసి చెడిపోయినవాడు లేడు, పని చేయకుండా కూర్చొని బాగుపడ్డవాడు ఎవడు లేడు. అర్థమైందా? కాబట్టి నేను రిటైర్ అయ్యా, నేను ముసలోడిని అయ్యా, ఏ ముసలోడు చేత అయితే చేయి, చేత కాకపోతే లేదు. నా దగ్గర పేషెంట్లు వస్తున్నారు, నేను చూస్తున్నాను, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నేను డబ్బులు తీసుకున్నా వేరే వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళు పేషెంట్ రాని రోజు నేను పోను, అయిపోయా. అంతేగాని ఇవాళ నేను ముసలోడిని అయ్యాను, పని చేయకుండా కూర్చుందాము, దానివల్ల ఉపయోగం లేదు. నేను నేర్చుకున్న సత్యం అది. పని చేసి చెడిపోయిన వాడు లేడు, పని చేయకుండా కూర్చొని బాగుపడ్డవాడు ఎవడూ లేడు ప్రపంచంలో. అది చాలా ముఖ్యం. కాబట్టి భగవంతుడు ఉన్నాడు లేడు అనేది మనకు అనవసరం, కానీ మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది అనేది నేను ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా కొద్ది మందికి నాకున్నంత ఆరోగ్యం, నాకున్నన్ని డబ్బులు, నాకున్నంత చదువు, నా పిల్లలకు ఉన్నంత చదువు, డబ్బులు ప్రపంచంలో చాలా కొద్ది మందికి ఉంటాయి. అర్థం కాలే? అందుకని నేను అనేది ఏంటంటే, నాకంటే మీరందరూ కూడా ఇంకా పెద్దవాళ్ళు కావాలని, మీరందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాను.
వచ్చేసారండి. నమస్కారం. చాలా సంతోషం అండి. అలివిరెడ్డి గారు మంచి చక్కటి ఉపన్యాసం చేశారు. ఆయన అమెరికాలో కూడా చాలాసార్లు మాట్లాడుతుంటే ఉన్నాను. చక్కటి తెలుగులో మాట్లాడతారు. ఎక్కడ మీకు మన గ్రామీణ ప్రజలు ఎట్లా మాట్లాడతారో అట్లాగే మాట్లాడతారు. చక్కగా మనకి సందేశం ఇచ్చారు. ఇదిలో మనకి తానా వాళ్ళు వచ్చేస్తున్నారు. మన ఫ్యాక్టరీ సెంటర్ క్రాస్ అయ్యారు. 5 నిమిషాలు వస్తారు. ఈ లోపుగా మన ఎమ్మెల్యే గారు వారి సందేశం ఇస్తారు. కిలారు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమానికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ లక్ష్మీదాస్ గారు, కృష్ణమోహన్ గారు, సోదరులు స్వామిదాస్ గారు, లక్ష్మీప్రసాద్ గారు, హన్మిరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, నాగభూషణం గారు, మాజీ సర్పంచ్ గారు, పిచ్చిప్రసాద్ గారు, అలాగే ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముద్దు కృష్ణ గారు, వేదిక ముందు ఉన్న రోలుపడి గ్రామ సోదర సోదరి మనులందరికీ నా నమస్కారం. ఈరోజు నిజంగా ఈ రోలుపడి గ్రామంలో ఇంతమంది పెద్దలు కలుసుకోవడం ఒక వేదిక మీద నాకు చాలా సంతోషంగా ఉంది. మీ నుంచి చాలా విషయాలు నేను తెలుసుకున్నామండి పెద్దలందరి నుంచి. అలాగే ఎన్నో ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చూస్తూ వచ్చాము. ముద్దుకృష్ణ గారు ప్రత్యేకంగా వారి మాతృ భూమికి అంటే స్వగ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలి అని ఎక్కడ చూసినా స్వార్థం కనిపిస్తున్న ఈ రోజుల్లో పిల్లల్ని కూడా అందులో ట్రస్ట్లో భాగస్వాములను చేసి వారికి సేవ గురించి తెలియజేసినందుకు వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్గా, మరి ఇందాక కార్తీక్ మాట్లాడాడు ఎంతో చక్కగా, అంత చిన్న వయసులో వాళ్ళు సంపాదించడమే కాదు దానిలో నుంచి గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలి అని వాళ్ళు ఇక్కడ ఉన్న ఎంతోమంది యువతికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అందరికీ ఈ రోలుపడిలో ఐ టెస్ట్లు అవి చేయించారు. మరి స్కూల్ పిల్లలకి ఎల్సిడి టీవీ కూడా బహుకరించి ఇంకా నాణ్యమైన విద్యను అందించడానికి కూడా వాళ్ళు పిల్లలు హెల్ప్ చేశారు. అలాగే చెప్పారు ఇప్పుడు లైట్స్ కూడా రోలుపడిలో మేము వేయిస్తున్నామని చెప్పి చాలా సంతోషం. నిన్న నాకు ముద్దుకృష్ణ గారు చెప్పినప్పుడు నాకు గోకుల్ కృష్ణ కూడా వచ్చి చెప్పాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడ చూసినా మరి లైట్లు లేకుండా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మీరు గ్రామానికి సేవ చేస్తున్నందుకు ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా నేను మనసారా అభినందిస్తున్నాను. ఇలాగ ఎంతోమందికి స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కూడా నన్ను ఆహ్వానించారు. అంతేకాకుండా ఎన్నో బాధ్యతలు కూడా నియోజకవర్గానికి చేయవలసి నాకు గుర్తు చేశారు. వాటన్నిటినీ నేను సక్రమంగా నెరవేరుస్తాను. ఇంకా ఈ ఫౌండేషన్ దానిలో ఇంకా ఏమైనా మా వైపు నుంచి మీకు సహాయ సహకారాలు కావాలంటే కూడా మేము అందిస్తాము. అలాగే శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రోలుపడి గ్రామం నుంచి 2 పిల్లలకి మీరు విద్యా విషయంలో మీరు సహాయం చేస్తానన్నారు. చాలా సంతోషం అండి. మంచి ఏదైనా ఉద్యోగాలు ఇంకా ఏమైనా ఉంటే కూడా చాలా మంది పిల్లలు అడుగుతున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు. మీ కంపెనీస్లో కూడా మా వాళ్ళకి కొంచెం అవకాశం ఇచ్చి వాళ్ళు ఇంకా ఎదగడానికి మీరు తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కిలారు